నీచుడి పాపం పండింది, హంతకుడి ఆట ముగిసింది, మానవ మృగానికి తగిన శాస్తి లభించింది. అభంశుభం తెలియని ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్న నిందితుడికి శిక్ష ఖరారైంది. మెడికోను చంపేసిన రాక్షసుడికి జీవిత ఖైదు పడింది. సిల్దా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది. దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది సిల్దా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103 ఆఫ్ 1 క్రింద సంజయ్ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు జీవిత ఖైదు ఖరారు చేసింది. మరణించే వరకు సంజయ్ రాయ్ జైల్లోనే ఉండనున్నాడు. సంజయ్ రాయ్కు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారమివ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సిల్దా కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కోల్కతా హత్యాచార ఘటన సంచలనం రేపింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జికర్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసును విచారించిన సీబీఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. నిందితుడు సంజయ్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. సీబీఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ను సిల్దా కోర్టు దోషిగా తేల్చింది. ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయి. సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని పట్టుబట్టింది సీబీఐ. కానీ సిల్దా కోర్టు యావజ్జీవ జీవిత ఖైదు శిక్ష విధించింది. వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయ్ అని సీబీఐ స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం, హత్య అరుదైన నేరంగా పరిగణించింది. సీబీఐ వాదన ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరపు లాయర్ సౌరభ్ బందోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు చిత్రీకరించి ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. కోల్కతా దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం బయటపడటం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావటం వంటి పరిణామాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలి అంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కోల్కతా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదు అంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. ప్రియుడిని హత్య చేసిన కేసులో కేరళలోని తిరువనంతపురం న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో యువతికి ఉరిశిక్ష విధించింది. అంతేకాకుండా ఆమెకు సహకరించిన బంధువులకు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ తిరువనంతపురానికి చెందిన రాజ్ అనే యువకుడితో కొంతకాలం ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే 2022లో ఆమెకు ఆర్మీలో పనిచేసే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయినప్పటికీ రాజ్తో ప్రేమ కొనసాగించింది. వివాహ సమయం సమీపిస్తూ ఉండటంతో అతన్ని దూరం పెట్టేందుకు ప్రయత్నించింది గ్రీష్మ. అయితే ఆమెను వదులుకునేందుకు రాజ్ నిరాకరించాడు. దీంతో ప్రియుడి అడ్డును పూర్తిగా తొలగించుకునేందుకు హత్య చేయాలని నిర్ణయించుకుంది గ్రీష్మ. రాజ్ను ఇంటికి పిలిచి అతడికిచ్చిన జ్యూస్లో విషం కలిపింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు సంబంధించి సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించింది. తన కుటుంబ సభ్యుల సహాయంతో హత్యకు పాల్పడింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తిరువనంతపురం కోర్టు ఇటీవల గ్రీష్మను దోషిగా తేల్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం జూరిచ్ ఎయిర్పోర్టుకు చేరుకోగా అదే ఎయిర్పోర్టుకు చంద్రబాబు టీం కూడా చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది.
జ్యూరిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రైల్లో వెళ్లింది తెలంగాణ ప్రతినిధి బృందం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ట్రైన్లో ప్రయాణించారు. దావోస్లో 4 రోజుల పాటు జరిగే సదస్సులో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూతలను చాటి చెప్పబోతున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కట్టింగ్లు, కటాఫ్లు మినహా ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. అధికారం మాత్రమే పోయిందని, పోరాట పటిమ కాదని అన్నారు కేటీఆర్. కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వం విలువ తెలుస్తుందన్నారు. సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల. మీరు ఖచ్చితంగా ఏం అడగాలి? 10 ఏళ్లు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్లు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? ఇన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చల? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్లు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలియలేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు, ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్ని చేసి చూపెడతాం. 100 రోజుల్లో మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినవా? కొత్త కాలువ తవ్వినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్ లో? 7 గెలిపోయినా మరి 1,40,000 కోట్లు అడవేని. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం చేసి, ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసి 1,40,000 కోట్లు మనకు అస్తలేవు, కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు. భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండు. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులు నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది, పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు, మిగతా నాయకులందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి, మాకు వచ్చి చెప్పండి. న్యాయపరంగా కొట్లాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టమనే మాట, తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో రైతుల పేరిట సభ నిర్వహించే అర్హత కేటీఆర్ కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాను కరువు నేలగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అంటూ సెటైర్లు వేశారు ఆయన. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టామన్నారు. నల్గొండ జిల్లా నాశనం చేసి చంపేసి మా సొరంగానికి 2,000 ఇవ్వమంటే కాలు పట్టుకుండా దండం పెడతా అని చెప్పినా నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అందులో 10,000 కోట్లు దోసుకొని పుట్టి రిజర్వాయర్ కాలువలు దోవేసి కాంట్రాక్టర్లు దోసిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బదిలాంటి అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు, తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, ఎంపీగా మాట్లాడినాం. మా దేవరకోట అలాగే ఆలేరు గంధమల్ల రిజర్వాయర్ కాన్సెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది 15,000 కోట్లు పెద్ద చెరువు కట్టిండు గండిపేటలాగా, సూర్యాపేట తుంగతుర్తి ఎండబెట్టిండు. ఇవన్నీ నాశనం చేసి జిల్లాని పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్ళు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మొన్న మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఇవాళ మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం. రోడ్లు దీనికి సెంట్రల్ లైటింగే కాదు, రేపు ఇంకా 4 కోట్ల CGF ఫండ్స్తో డెవలప్ చేస్తాం.
మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను చూసి ముఖ్యమంత్రి, మంత్రులు భయపడుతున్నారన్నారు. మంత్రి వెంకటరెడ్డి ఒత్తిడితోనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. రైతు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డితో ఏ గ్రామంలో అయినా తాము చర్చకు రెడీ అంటూ సవాల్ చేశారు. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాల మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో, పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగుదడుస్తుంది నీకు ఇవాళ? కేటీఆర్ వస్తాడు అంటే మొన్నటిదనక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగుదడుపుకుంటామని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుంటే లాగుదడుపుకుంటున్నావు. బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగుదడుపుకుంటున్నావు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట. ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్ది పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదు. ఎమ్మెల్సీ కవితపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందని కవిత చేసిన వ్యాఖ్యలపైన రఘునందన్ రావు స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదని వార్తలొచ్చాయన్నారు. మంచి డాక్టర్కు చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాతే ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందన్నారు. చాలా మంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి 5.5 దశాబ్దాలను గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని, వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గౌరవించలేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో 5 తరాలు భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి విధానాల్ని 5 అక్షరాల లోపల చెప్పి ముగించదలుచుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు ఓడిసేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2.5 సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక్ తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, జవహర్ లాల్ నెహ్రూ గారు. ఎంఐఎం నేతల తీరుపైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం పెరిగిపోతోందన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్ఎండ్బీ అధికారులను బెదిరిస్తారా అంటూ నిలదీశారు. పెట్టిన బోర్డును ఎలా తీయిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ ప్రశ్నించారు. ఫ్లైఓవర్ ప్రజల డబ్బుతో కట్టించింది, ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ ఎంఐఎం తీరుపైన రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 6 లైన్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్ లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినాం. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లైఓవర్ తయారు చేసినారు. ఎవరయ్యా డబ్బు? ప్రజల డబ్బు. కానీ నిన్న దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. జూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్కు చేరుకున్న సీఎం ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారు. తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువారు రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అందరికి పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నో బడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి గాని జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, అతని ఫ్లైట్ లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు, కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాల మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ వస్తున్న డిమాండ్ పైన టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దంటూ నేతలను వారించింది టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని, ఎవరికి నచ్చినట్టు వారు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు అంటూ ఆదేశించింది హైకమాండ్.
సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ ఏపీలో టీడీపీ క్యాడర్ డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దావోస్ లో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ ఫ్యూచర్ లోకేష్ అని, కాబోయే సీఎం కూడా లోకేష్ అని భరత్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని, పార్టీ భవిష్యత్తు లోకేష్ అని, కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ అన్నారు మంత్రి భరత్. ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికి, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో అంటే లాంగ్ టర్మ్ విజన్. ఒక తిరువూరులోని గోపాలపురంలో జరిగిన ఘటనపై క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. అన్ని వివరాలు కమిటీకి చెప్పారన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. చంద్రబాబు పాదయాత్రలో వాటర్ బాటిల్ విసిరారని, ఆ వివరాలన్నీ కమిటీ ముందు ఉంచానన్నారు. నియోజకవర్గంలో తనపై ఎక్కడా వ్యతిరేకత లేదన్న కొలిగిపూడి అందరితో కలిసికట్టుగానే పనిచేస్తున్నానన్నారు. కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో, అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కాంక్రీటు పనులు నిలిచిపోయాయి. ప్యానెల్ కట్టర్ ద్వారా మట్టి తీసే పనులు కొనసాగుతున్నాయి. T5 కాంక్రీట్ మిక్స్ తో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి CWC CSMRS ఆమోదం తెలిపింది. T5 మిక్స్ స్థానంలో T16 మిక్స్ తో నిర్మించాలని CWC సూచన చేసింది. ఏ కాంక్రీట్ మిక్సర్ ఉపయోగించాలి అనే దానిపై ఇవాళ క్లారిటీ వస్తున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. జూబ్లీహిల్స్ పార్క్ స్థలం కబ్జాపైన మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. GHMC పార్క్ స్థలాన్ని ఫామ్ హౌస్ లా వాడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే పార్క్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కబ్జాకు గురైన 2000 గజాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రంలోపు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని క్లీన్ చేయాలని GHMC సిబ్బందికి సూచించారు. ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పిలిపించే అవకాశం ఉంది. ఇద్దరిని భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఉంది. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతోంది. 4 రోజులు కావస్తున్నా నిందితుల జాడ దొరకటం లేదు. బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటకల్లో దోపిడీలు చేసి నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో దుండగుల ఆచూకీ కోసం 4 రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్లో 500 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. ఇక ఫోన్ వాడకుండా నిందితులు జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణలో తగ్గిపోయిన బీర్ల నిల్వలపైన యూబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరించేందుకు యూబీ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కాగా బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే వీటిపైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీ ప్రకటించింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని యూబీ సంస్థ పేర్కొంది.
పరందూరు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న రైతులకు తమిళ హీరో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ మద్దతు పలికారు. నిరసన తెలుపుతున్న రైతుల శిబిరాన్ని విజయ్ సందర్శించారు. దేశానికి రైతన్నలే వెన్నెముక అన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ చివరి వరకు రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నట్టుగా తెలిపారు విజయ్. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అలా అని ఎయిర్పోర్టును కూడా వద్దు అనటం లేదని, అయితే సారవంతమైన భూమిలో ఎయిర్పోర్టు నిర్మించడం సబబు కాదని అన్నారు. ఎయిర్పోర్టును నిర్మించేందుకు ఎంచుకున్న ప్రదేశమే సమస్య అన్నారు. మరోచోట ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని వివరించారు విజయ్. బిజినెస్ అప్డేట్ చూస్తే స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్ల లాభంతో 77,073 పాయింట్లకు పెరిగింది. అటు నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకొని 23,344 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి ₹86.55 వద్ద కొనసాగుతోంది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.